హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బైట్స్ ఆఫ్ హెల్తీయర్. ఇవాళ రెసిపీ వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్, టేస్టీ అండ్ ఈజీ దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీ. వితౌట్ షుగర్తో చేసాం కాబట్టి చాలా అంటే చాలా హెల్తీ, సింపుల్గా ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్గా ట్రై చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికంటే ముందు మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని. బేసన్ లడ్డు చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం ప్యాన్లోకి గీ యాడ్ చేసుకొని, నేను ఇక్కడైతే 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత 1 కప్ ఆఫ్ బేసన్ అనేది యాడ్ చేసేసుకున్నాను. బేసన్ అనేది శనగపిండి అయితే 1 కప్ అనేది యాడ్ చేసుకున్నాను. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా రోస్ట్ చేసుకోవాలి. మనకి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేది షుగర్ ఇంకా గీ. షుగర్ ఎలాగో యాడ్ చేయలేం కదా మనము, సో మనము గీ అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టే రోస్ట్ చేసుకోండి. మనకి ఒక్కసారి మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి డ్రై డేట్స్ పౌడర్. మీరు కావాలి అనుకుంటే డేట్స్ యూజ్ చేయొచ్చు, లేదు అనేసి అంటే జాగ్రీ బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేస్తున్నాను. దీన్ని ఏ క్వాంటిటీలో యూజ్ చేశాను అంటే 1 కప్ ఆఫ్ బేసన్ తీసుకుంటే 1 కప్ ఆఫ్ డేట్స్ పౌడర్ తీసుకున్నాను. డేట్స్ పౌడర్ అనేది కొంచెం తీయగా ఎక్కువ ఉండదు కాబట్టి నేను 1 కప్ తీసుకున్నాను. మీరు కావాలి అనేసి అనుకుంటే మీ మెజర్మెంట్స్కి తగ్గట్టు 1:1 రేషియోలన్నా, లేదు అంటే 1:2 లేకపోతే 1:1.5 అన్న తీసుకోవచ్చు. దీంట్లో మీ స్వీట్నెస్కి తగ్గట్టు తీసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. మనకి ఒక్కసారి కొంచెం గట్టిగా అనిపించినప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇలాచీ పౌడర్ అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. నేను డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేశాను. నేను ఎన్నో డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయలేదు, ఓన్లీ కాజు బాదం యాడ్ చేశాను. మనకి ఒక్కసారి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకున్నాను ఈ రెసిపీ అనేది. ప్యాన్ నుంచి ఒక్కసారి సపరేట్ అయినట్టు అనిపిస్తే స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మొత్తం గీ అప్లై చేసేసుకొని లడ్డూస్ ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం గార్నిషింగ్ కోసం పైన లడ్డూస్ పైన బాదం అనేది యాడ్ చేశాను. మీరు కావాలి అనేసి అనుకుంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా చాలా క్విక్గా అయిపోయింది కదా లడ్డు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ టేస్ట్ ఎలా ఉంది అనేది కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కన్ఫర్మ్గా ఈ రెసిపీ అనేది దివాళీకి ట్రై చేయండి. హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.